హాయ్ హలో వెల్కమ్ టు పాలసీ ఎక్స్పర్ట్ ఆన్లైన్. హెచ్డిఎఫ్సి ఎరిగో వారి యొక్క ఆప్టిమా సెక్యూర్ పాలసీ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆప్టిమా సెక్యూర్లో ఉండేటువంటి బెనిఫిట్స్తో పాటుగా కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ యాడ్ చేస్తూ మరొక 3 రకాల పాలసీస్ని రిలీజ్ చేశారు. ఆప్టిమా సూపర్ సెక్యూర్ అండ్ గ్లోబల్ కవర్ ప్లస్ అని చెప్పేసి ఇలా ఆప్టిమా సెక్యూర్ ప్లాన్లోనే ఈ మరికొన్ని డిఫరెంట్ ఫీచర్స్ యాడ్ చేస్తూ ఈ 3 రకాల పాలసీస్ అడిషనల్గా తీసుకొచ్చారు. మరి మొత్తంగా ఈ 4 పాలసీలో ఉండేటువంటి కామన్ బెనిఫిట్స్ ఏంటి, ఇండివిజువల్ బెనిఫిట్స్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోబోతున్నాం. సో ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనగానే మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మీరు ఈ కంపెనీ కాదు ఏ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా కంపల్సరీ మీరు ఇన్పేషెంట్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడే ఆ ట్రీట్మెంట్కి అయ్యేటువంటి ఖర్చును ఇస్తాయి కంపెనీస్. ఏదైనా అనారోగ్యం వల్లనో లేదంటే అనుకోకుండా జరిగేటువంటి ప్రమాదం వల్లనో కనుక మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఒక 24 గంటలు ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ ట్రీట్మెంట్కి అయినటువంటి ఖర్చును ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ మనకు ఇస్తాయి. అంతేగాని అవుట్ పేషెంట్ అంటే మనం ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయితే మాత్రం ఈ పాలసీ నుంచి ఎటువంటి డబ్బులు రావు. సో కేవలం మనకు ఇన్పేషెంట్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడే ఈ పాలసీ నుంచి డబ్బులు వస్తాయి. అవుట్ పేషెంట్స్ నుంచి మాత్రం ఎటువంటి డబ్బులు రావు. సో మనకు ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది. మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ప్రీ అండ్ పోస్ట్ బెనిఫిట్స్ అని ఒకటి ఉంటాయి. ఏంటంటే మీరు ఏదైతే కారణం చేత హాస్పిటల్లో అడ్మిట్ అవుతారో ఆ కారణానికి మీరు అడ్మిషన్ కాకముందు ఏమైనా ఖర్చు పెట్టుకుంటే, లేదా అడ్మిట్ అయిన తర్వాత డిశ్చార్జ్ అయిపోయారు, దాని తర్వాత ఏమన్నా అదే సమస్య ఖర్చు పెట్టుకొని ఉంటే దాన్ని ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అంటారు. దాని కింద ఈ పాలసీలో ప్రీ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ మనకు 60 రోజుల వరకు, పోస్ట్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ మనకు 180 రోజుల వరకు ఇస్తున్నారు. అంటే అవుట్ పేషెంట్ కన్సల్టేషన్. మీరు ఇన్పేషెంట్లో అడ్మిట్ అయ్యారు, దానికి ఆ కారణం వల్ల మీరు అడ్మిషన్కి ముందు ఏదైనా ఖర్చు పెట్టుకున్నా, అడ్మిషన్ తర్వాత ఏదైనా ఖర్చు పెట్టుకున్నా, అంటే డాక్టర్ ఫీజు కావచ్చు, మెడిసిన్ బిల్స్ కావచ్చు, ల్యాబ్ కోసం పెట్టుకునేటువంటి ఖర్చులు కావచ్చు, ఎంతైతే ఉంటాయో ఆ అమౌంట్ మీరు రియంబర్స్మెంట్ రూపంలో అప్లై చేసుకుంటే మనకు డబ్బులు ఇస్తారు. సో యూజువల్గా మనకు హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే ఈ రోజుల్లో మ్యాక్సిమం క్యాష్లెస్ ఫెసిలిటీస్ ఉంటున్నాయండి హాస్పిటల్స్లో. సో మీరు ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్లో క్యాష్లెస్ ఫెసిలిటీ అక్కడ లేదు అన్నప్పుడు మీరు డబ్బులు చెల్లించుకుని తర్వాత రియంబర్స్మెంట్ రూపంలో మీరు అప్లై చేసుకుంటే మీకు డబ్బులు ఇస్తారు. సో మరి దీంట్లో ఉండేటువంటి ఎలిజిబిలిటీస్ ఏంటి అనేది చూద్దాం. ఈ పాలసీ అంటే ఈ 4 రకాల పాలసీస్ ఒకే వ్యక్తి తీసుకోవచ్చు, లేదా ఫ్యామిలీ ప్లాన్గా ఫ్యామిలీ గ్రూప్ అంతా కలిపి కూడా తీసుకోవచ్చు. సింగిల్ పర్సన్ తీసుకోవాలి అంటే అతని ఏజ్ కంపల్సరీ 18 క్రాస్ అయిపోయి 65 మధ్యలో ఉండాలి. అదే ఫ్యామిలీ ప్లాన్ తీసుకోవాలి అంటే ఎవరైనా పెద్దవాళ్ళు 18 నుంచి 65 మధ్యలో ఉండాలి. వాళ్ళ డిపెండెంట్ చిల్డ్రన్స్ అప్ టు 25 ఉన్న వాళ్ళు కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫ్యామిలీ ప్లాన్ అంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. నార్మల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ ప్లాన్‌తో కంపేర్ చేసుకుంటే ఇందులో మాక్సిమం 6 పెద్దవాళ్ళు ప్లస్ 6 పిల్లల వరకు కూడా మొత్తం టోటల్ 12 మెంబర్స్ కలిపి ఒకే పాలసీ తీసుకునే అవకాశం ఇందులో మనకు కల్పిస్తున్నారు. ఇక్కడ 6 పెద్దవాళ్ళు మరి 6 పిల్లలు అంటే ఈ లిస్ట్ ఒకటి గమనించండి. ఈ లిస్ట్‌లో ఉండేటువంటి రిలేషన్స్ అంటే బ్లడ్ రిలేషన్స్ ఎవరైనా కానీ అందరూ కలిపి మాక్సిమం 6 అంటే 6 అంటే 6 తీసుకోవాలని కాదు. లేదంటే ఒక ముగ్గురు పెద్దవాళ్ళు, ఇద్దరు పిల్లలు, లేదంటే ఇద్దరు పెద్దవాళ్ళు, ఒక ముగ్గురు పిల్లలు, లేదంటే ఒక పెద్దతను మిగతా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఇట్లా ఎవరైనా కాంబినేషన్‌లో తీసుకోవచ్చు. మరి ఎవరైతే ఏజ్ 45 అబోవ్ క్రాస్ అయిపోతారో వాళ్ళు కంపల్సరీ మెడికల్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే పాలసీ ఇస్తారు. మెడికల్ టెస్ట్‌కు మీ ఇంటి వద్దనే వచ్చి టెస్టులు తీసుకునే అవకాశం కూడా ఈ పాలసీలో ఉంది. అంటే మీరు ఉండే సిటీని బట్టి మీకు అక్కడ ఉండేటువంటి అవైలబిలిటీని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఈ పాలసీ తీసుకోవడానికి మనకు అంటే జనరల్‌గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 1 ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది. సో ఇయర్ డబ్బులు చెల్లిస్తే మనకు ఈ సంవత్సరం కాలం లోపట ఏదన్నా ఆరోగ్య ఖర్చులొస్తే పాలసీలు ఇస్తాయి. మరి అలా మనం ఈ పాలసీ తీసుకోవడానికి ఒక సంవత్సరానికి తీసుకోవచ్చు. కావాలనుకుంటే 2 సంవత్సరాలు కలిపి ఒకేసారి డబ్బులు కట్టొచ్చు. అలా మాక్సిమం 3 సంవత్సరాలు కలిపి ఒకేసారి డబ్బులు కట్టి మనం పాలసీ తీసుకోవచ్చు. ఇందులో మనకు 5 లక్షల నుంచి పాలసీ స్టార్ట్ అవుతుంది. 5, 10, 15, 20, 25, 50 తర్వాత 1,00,00,000, 2,00,00,000 వరకు కూడా మనం పాలసీ కవరేజ్ తీసుకోవచ్చు. మనం కట్టే ప్రీమియమ్స్ కూడా మనకి ఇన్‌స్టాల్‌మెంట్ ఆప్షన్ కూడా ఉంది. అది కూడా మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ బేసిస్‌లో కూడా మనం కావాలంటే ఇన్‌స్టాల్‌మెంట్ బేసిస్‌లో కూడా పాలసీ తీసుకోవచ్చు. సో వెయిటింగ్ పీరియడ్. హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే మనకు చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అసలు దేనికి కవర్ అవుతుంది, ఏది కవర్ కాదు అనేది ఒక పెద్ద డౌట్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు ఈ వెయిటింగ్ పీరియడ్స్ గురించి తెలుసుకుంటే గనుక మీరు అది ఏ పాలసీ అయినా, ఏ కంపెనీ అయినా గానీ ఖచ్చితంగా ఈ వెయిటింగ్ పీరియడ్స్ అనే రూల్ ఏంటి అనేది క్లియర్‌గా మీకు తెలిస్తే క్లియర్‌గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అర్థమైపోతుంది. సో ఇనిషియల్ 30 డేస్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఏదైనా మీరు పాలసీ తీసుకున్నప్పుడు మొదటి 30 రోజులు డిసీజ్‌కి పనిచేయదు. అంటే ఏదైనా వ్యాధి వల్ల అడ్మిట్ అయ్యి మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే పనిచేయదు. అలా కాకుండా ఈరోజు పాలసీ తీసుకున్నారు, రేపు ఏదైనా యాక్సిడెంట్ అయింది అన్నప్పుడు మీరు హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే మీకు ఆ ఖర్చు మొత్తం ఇస్తారు. ఓన్లీ యాక్సిడెంటల్ కేసెస్‌లో మాత్రమే మీకు డే 1 నుంచి కవరేజ్ ఉంటుంది. డిసీజ్ పరంగా చూస్తే మొదటి 30 రోజులు వెయిట్ చేయాలి. ఇది క్లియర్‌గా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 24 నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇది
స్పెసిఫిక్ ఇల్‌నెస్ లేదా సర్జికల్ ప్రొసీజర్స్ అంటారు. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 24 నెలలు కొన్ని రకాల డిసీజ్‌కి పనిచేయవు. అవి ఏంటి అంటే మన తల నుంచి ఒకసారి టాప్ టు బాటమ్ గనుక చూసుకుంటే కళ్ళు, చెవులు, ముక్కు, గొంతు, తర్వాత నర్వ్సు, ఎముకలు, ఫిస్టులా, హెర్నియా, తర్వాతొచ్చేసి వుమెన్స్‌లో వచ్చేసి గైనిక్ ఇష్యూస్ కావచ్చు. ఇలాంటి సమస్యలకు మనకు మొదటి 24 నెలలు వరకు పాలిసీ కవర్ చేయదు. 25వ నెల నుంచి మనకు కవర్ చేస్తుంది. సో, కాబట్టి మనం పాలిసీ తీసుకున్నాం. ఒక 3, 4 నెలల తర్వాత ఈ సమస్య వచ్చిందని వెళ్ళిపోతాం. అక్కడ అడ్మిట్ కావాలనుకుంటాం. అక్కడ పాలిసీ రాదని చెప్తారు. సో, కాబట్టి మీకు ఎక్స్‌పీరియన్స్ ఈస్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో. మీరు మంచిగా ఉన్నప్పుడు పాలిసీ తీసుకోండి. అవసరానికి మీకు కరెక్ట్‌గా ఉపయోగపడుతుంది. ఇంకొక సిట్యుయేషన్ ఏంటంటే 36 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఆన్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. అంటే ఆల్రెడీ గనుక మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే దానికి 36 నెలల వరకు కవర్ చేయరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకొక బీపీ ఉంది. ఆ బీపీ గురించి మీరు పాలిసీ తీసుకున్నాక ఒక నెల తర్వాతనో, లేదంటే ఒక సంవత్సరం తర్వాతనో గనుక అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితొస్తే ఈ పాలిసీ పనిచేయదు. ఆ 36 నెలల తర్వాత ఎప్పుడైనా మీకు అవసరం వస్తే మాత్రమే ఆ బీపీకి సంబంధించింది ట్రీట్మెంట్ చేస్తారు. సో, అలా బీపీ అని కాదు, ఆల్రెడీ మీకున్నటువంటి ఏ హెల్త్ సమస్య అయినా సరే దాన్ని బట్టి మనం కంపల్సరీ మనం చెప్పాలి మనకున్నటువంటి ఆరోగ్య సమస్యలు. దానివల్లనే మనం క్లెయిమ్ వచ్చినప్పుడు కరెక్ట్‌గా మనకు వాళ్ళిస్తారు. లేదంటే మనకు ఆల్రెడీ ముందు ఉందని తెలిస్తే గనక మనకు క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి 30 రోజులు 24 నెలల స్పెసిఫిక్ ఇల్‌నెస్‌లు, తర్వాత ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉంటే గనక 36 నెలలు. ఈ రూల్స్ గనక మీరు క్లియర్‌గా అర్థం చేసుకుంటే మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ కంప్లీట్‌గా అర్థమైనట్టే. ఇంకొన్ని డిసీజెస్ ఉంటాయి. అవి ఎప్పటికీ కవర్ కావు. జనరల్‌గా మనము కొంత డౌట్ ఉంటుంది. కొంచెం నీరసంగా ఉన్నాము, అంత అన్‌హెల్తీగా అనిపిస్తుంది అన్నప్పుడు ఏం చేస్తామంటే డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు అన్ని టెస్టులు రాస్తారు. ఈ టెస్ట్, ఆ టెస్ట్ అని రాసి స్కానింగ్స్, బ్లడ్ రిపోర్ట్స్ అని తీసి మీకేం ప్రాబ్లమ్ లేదు అంటారు. అలాంటి సిట్యుయేషన్‌లో మనం క్లెయిమ్ చేసుకోలేము. మీకు జెన్యూన్‌గా ప్రాబ్లమ్ ఉండి మీరు హాస్పిటల్‌లో అడ్మిట్ కావాలి అనే ఖచ్చితమైన సిట్యుయేషన్‌లో మాత్రమే హెల్త్ ఇన్స్యూరెన్స్ నుంచి మీకు డబ్బులొస్తాయి. కొన్ని రకాల పాలిసీస్ మార్కెట్‌లో ఉన్నాయి. ఓపీడీ బేసిస్ అంటే మీరు అడ్మిట్ కాకుండా ఓన్లీ ఓపీడీ అంటే కన్సల్టేషన్ అయి చూపెట్టుకునే పాలిసీస్ డిఫరెంట్‌గా ఉంటాయి. వాటిని మనం డిఫరెంట్‌గా తీసుకోవాలి. సో, ఇక్కడ ఒబెసిటీ, కాస్మెటిక్స్ సంబంధించి కావచ్చు, లేదంటే ఆల్కహాల్, డ్రగ్స్ ఇటువంటి వాడడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కానీ ఆహ్, బర్త్ రిలేటెడ్ మెటర్నిటీకి ఇటువంటి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇప్పటికీ పాలిసీస్ అనేది కవర్ చేయవు. సో, ఇక్కడ మనం ఈ ఆప్టిమా సెక్యూర్, సూపర్ సెక్యూర్, గ్లోబల్ కవర్ ప్లస్ అంటున్నాం గదా! సో, వీళ్ళేం చేశారంటే ఇండస్ట్రీలోనే ఈ 4 రకాల బెనిఫిట్స్‌ను ఫస్ట్ టైమ్ వీళ్ళు అంటే డిఫరెంట్‌గా కొంత డిఫరెంట్ బెనిఫిట్స్‌తో ఇవ్వడం జరుగుతుంది. అవేంటి అనేది చూస్తే గనుక సూపర్ సెక్యూర్ బెనిఫిట్, ప్లస్ బెనిఫిట్, రిస్టోర్ బెనిఫిట్, ప్రొటెక్ట్ బెనిఫిట్ అని చెప్పి ఈ 4 రకాల ఫీచర్స్ మనకిస్తున్నారు. వీటి గురించి మనం క్లియర్‌గా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొదటగా ఈ సెక్యూర్ బెనిఫిట్ అనేది ఏంటంటే ఆహ్ 2x కవరేజ్ ఫ్రమ్ డే 1 అంటే మనం ఏదైతే పాలిసీ తీసుకుంటున్నామో, ఆ పాలిసీకి ఇంకొక అమౌంట్ అడిషనల్‌గా కలిపి డే 1 నుంచే మనకు కవర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5,00,000 పాలిసీ తీసుకుంటే ఆటోమేటిక్‌గా మీ పాలిసీ కాస్త 10,00,000 అయిపోతుంది. అదే మీరు 20,00,000 తీసుకుంటే 40,00,000 అయిపోతుంది. అంటే మీరు ఎంతైతే పాలిసీ తీసుకుంటారో దానికి అదనంగా ఇంకొక కవరేజ్ అనేది మనకు మొదటి రోజు నుంచే కవర్ చేస్తున్నారు ఈ పాలిసీలో. మనం కట్టేది మాత్రం 5,00,000 లేదా 10,00,000 పాలిసీకి మాత్రమే అమౌంట్ కడతాం. కాకపోతే మనకు వచ్చేది ఇంకొంచెం అడిషనల్‌గా వస్తుంది. దాన్నే సెక్యూర్ బెనిఫిట్ అంటున్నారు ఈ పాలిసీస్‌లో. తర్వాతొచ్చేసి మనకు ఈ ప్లస్ బెనిఫిట్ అనేది కూడా ఒకటుంది. ఈ ప్లస్ బెనిఫిట్ ఏంటంటే నథింగ్ బట్ బోనస్. అంటే మీరు జనరల్‌గా వింటుంటారు ఏదైనా హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో మీరు క్లెయిమ్ చేసుకోకపోతే మీకు నో క్లెయిమ్ బోనస్ ఇస్తా అంటారు కదా! అదే బోనస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీరు క్లెయిమ్ చేసినా, చేయకపోయినా, చేసుకున్నా గానీ, చేయకపోయినా కానీ మీకు మీ యొక్క బోనస్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్ ఒక 5,00,000 పాలిసీ తీసుకున్నారు. సెక్యూర్ బెనిఫిట్ కింద ఒక 10,00,000 ఉంటుంది. బోనస్ అనేది ఏముండదు. సో, ఈ కేస్‌లో చూసుకుంటే మీకు ఒక 20,00,000 వరకు కవరేజ్ ఇస్తున్నారు. అదే మీరు సెకండ్ ఇయర్ గనుక వచ్చేస్తే మీకు మీరు ఎంతైతే బేసిక్ కవరేజ్ తీసుకుంటారో దాని మీద మీకు ఒక 50% అనేది పెరుగుతుంది. సో, టోటల్‌గా సెకండ్ ఇయర్‌కి వచ్చేసరికి మీ పాలిసీ 25,00,000 అవుతుంది. సో, ఇక్కడ అదే థర్డ్ ఇయర్‌కి వచ్చేసరికి మళ్ళీ ఒక 50% పెరుగుతుంది. అంటే టోటల్‌గా 2 ఇయర్స్‌లో మీ పాలిసీ కవరేజ్ బేసిక్ కవరేజ్ ఏదైతే ఉంటుందో అది 100% అవుతుంది. సో, 3 ఇయర్స్‌లో మీ 10,00,000 పాలిసీ కాస్త 30,00,000 అవుతుంది. సో, ఈ ప్లస్ బెనిఫిట్ అనేది సింపుల్‌గా చెప్పుకోవాలి అంటే బోనస్ మనం క్లెయిమ్ చేసినా, చేయకపోయినా సరే మనకొచ్చేటువంటి బెనిఫిట్ వస్తుంది. సో, ఇంకోటి రీస్టోర్ బెనిఫిట్ అని చెప్పేసి ఇదేంటి అంటే ఎప్పుడైతే మనం మన బేసిక్ సమ్ అష్యూర్డ్ అయిపోతుందో, ఎంతైతే అయిపోతుందో నెక్స్ట్ క్లెయిమ్‌లో ఆ అయిపోయిన అమౌంట్ వరకు మళ్ళీ రీస్టోర్ చేస్తారు. సో, రీస్టోర్ అనేది కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంటుంది. నేను లాస్ట్‌లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ ఇంకా క్లారిటీ వస్తుంది. జనరల్‌గా ఇప్పుడు మాత్రం మన బేసిక్ సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ క్లెయిమ్‌లో ఇమ్మీడియేట్‌గా మనకు దాన్ని మళ్ళీ రీఫిల్ చేస్తారు. సో, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10,00,000 పాలిసీ మీరు బేసిక్ తీసుకున్నారు. సెక్యూర్ బెనిఫిట్ కింద 10,00,000 అవుతుంది. బోనస్ ఏముండదు. రీస్టోర్ కింద మళ్ళీ 10,00,000 వచ్చేటువంటి అవకాశం ఉంది. సో, కాబట్టి ఫస్ట్ ఇయరే మీ పాలిసీ ఆటోమేటిక్‌గా 30,00,000 కవరేజ్‌ని ఇస్తుంది. ఈ రీస్టోర్ బెనిఫిట్,
సెక్యూర్ బెనిఫిట్, తర్వాత మీ బేసిక్ కవరేజ్ అన్నీ కలిపి 30,00,000 వరకు. మీరు కట్టే ప్రీమియం మాత్రం కేవలం 10,00,000కే ఉంటుంది. అదే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చూడండి ఇంక్లూడింగ్ ప్లస్ బెనిఫిట్‌తో సహా ఈ యొక్క రిజిస్టర్డ్ బెనిఫిట్‌తో కనుక చూసుకుంటే మీరు ఒక 10,00,000 పాలసీ తీసుకుంటే 3 సంవత్సరం కల్లా మీకు 40,00,000 కవరేజ్ ఇచ్చేటువంటి అవకాశం ఈ పాలిసీలో మనకుంది. తర్వాత వచ్చేసి మనకు ప్రొటెక్ట్ బెనిఫిట్ అని ఉంది. జనరల్‌గా మనం హెల్త్ ఇన్సూరెన్స్‌లో చూస్తాము. ఏదైనా హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా గానీ మీరు అడిషనల్‌గా ఇంత కొంత అమౌంట్ పే చేయాలని చెప్తుంటారు. అవి ఎందుకంటే నాన్ మెడికల్ అంటే మెడికల్‌కి సంబంధం లేనిది, ట్రీట్మెంట్‌కి సంబంధం లేని అని కాదు. నాన్ మెడికల్ ఐటెమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఎక్కువగా మాస్క్స్ కానీ, గ్లౌజెస్ కానీ, ఇంకేదైనా ఫుడ్ ఐటెమ్స్ కానీ ఇటువంటియన్నీ కొన్ని ఉంటాయి. అంటే మనము ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు సపోర్టింగ్‌గా తీసుకునే స్టిక్స్ గానీ, లేదంటే మెడ పట్టీలు గానీ ఇలాంటియన్నీ కొన్ని మనకు నాన్ మెడికల్ ఐటెమ్స్ కింద మనకు వాళ్ళు పే చేయరు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. సో, అటువంటివి మనం పే చేసుకోవాల్సొస్తుంది. అవి కూడా మనకు పే చేయకుండా ఉండడం కోసం ఈ ప్రొటెక్ట్ బెనిఫిట్ అని చెప్పేసి ఎంతైతే క్లెయిమ్ అవుతుందో ఆ క్లెయిమ్ అమౌంట్‌లో అడిషనల్‌గా 10-20% వరకు మనకు అడిషనల్‌గా ఇవ్వడం జరుగుతుంది. సో, కాబట్టి నాన్ మెడికల్ ఐటెమ్స్ కూడా మనకు ఈ పాలిసీ కవర్ చేస్తుంది. సో, ఇక్కడ మనకు బేసిక్‌గా చూసాం. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది. ఈ పాలిసీలు ఏమేమి బెనిఫిట్స్ ఇస్తాయని మనకు ఐడియా వచ్చింది. మరి ఈ 4 రకాల పాలిసీలు అన్నాం కదా! మరి వీటిలో మనం ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి? తేడాస్ ఏందనేది ఇక్కడ క్లియర్‌గా తెలుసుకోబోతున్నాం. సో, ఆప్టిమా సెక్యూర్ అండ్ ఆప్టిమా సూపర్ సెక్యూర్ అనేది వితిన్ ఇండియాలో మీరు ఇన్‌పేషెంట్‌గా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదే మీరు ఆప్టిమా గ్లోబల్ హెల్త్ కవర్ ప్లస్ గనుక తీసుకుంటే మీరు వరల్డ్ వైస్ ఎక్కడైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ రెండిట్లో మళ్ళీ వరల్డ్ క గ్లోబల్ హెల్త్ కవర్ అండ్ ప్లస్‌కి ఏంటి డిఫరెన్స్ అంటే ఓన్లీ మీరు ఆప్టిమా గ్లోబల్ హెల్త్ కవర్ పాలిసీ తీసుకుంటే వరల్డ్‌లో ఎక్కడైనా సరే ఇండియా కాకుండా వేరే కంట్రీలో ఎక్కడైనా సరే మీరు ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో మాత్రమే ఈ పాలిసీ పనిచేస్తుంది. అలా కాదు నేను ఎక్కడికెళ్ళినా నాకు ఏదైనా ప్లాన్డ్ ట్రీట్మెంట్ కూడా కావాలి అంటే మీరు ప్లస్ బెనిఫిట్ తీసుకోవాలి. మీరు ప్లస్ బెనిఫిట్ కనుక తీసుకుంటే మీరు ఏదైనా ఆల్రెడీ ప్లాన్‌గానే మీకు ఏదైనా సర్జరీ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అన్నప్పుడు మీరు వరల్డ్‌లో ఎక్కడికైనా మీరు సెలెక్ట్ చేసుకొని దాని పరంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ గ్లోబల్ కవర్ అండ్ గ్లోబల్ కవర్ ప్లస్ మధ్యలో డిఫరెన్స్ ఏందంటే ఓన్లీ గ్లోబల్ కవర్ అనేది మనకు ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో ఔట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తుంది. అదే ప్లస్ తీసుకుంటే ఔట్ ఆఫ్ ఇండియాలో ఎమర్జెన్సీ ప్లస్ ప్లాన్డ్ హాస్పిటల్ కూడా మనకు 2 పనిచేస్తాయి. ఇక్కడ మరి ఈ గ్లోబల్ కవర్ పాలిసీ తీసుకోవాలంటే మినిమమ్ మీరు ఈ పాలిసీలో 1,00,00,000 లేదా 2,00,00,000 పాలిసీ కవరేజ్ అనేది తీసుకోవాల్సొస్తుంది. అదే 5,00,000, 10,00,000, 50,00,000 తీసుకుంటా అంటే పాలిసీ ఇవ్వరు. మినిమమ్ 1,00,00,000 లేదా 2,00,00,000 పాలిసీ తీసుకున్న వాళ్ళకే ఈ గ్లోబల్ కవర్ ప్లాన్స్ అనేది ఇస్తారు. సెక్యూర్ అండ్ సూపర్ సెక్యూర్ అనేది జనరల్‌గా మనకి ఇండియాలోనే ఇస్తారు. ఇక్కడ ఈ నాలుగిట్లో సెక్యూర్ బెనిఫిట్ అనేది కామన్‌గా ఉంటుంది. ఒక సూపర్ సెక్యూర్‌లో డిఫరెన్స్ ఏంటంటే 3 టైమ్స్ ఇస్తారు. జనరల్‌గా మనకు సెక్యూర్ బెనిఫిట్ అనేది 10,00,000 తీసుకుంటే ఇంకో 10,00,000 యాడ్ చేస్తున్నారు కదా! అదే సూపర్ సెక్యూర్‌లో ఏందంటే ఇంకో 10 తీసుకుంటే మనకి 20 యాడ్ చేస్తారు. అంటే టోటల్‌గా మనకు 30,00,000 కవరేజ్ వస్తుంది. సో, కాకపోతే ఇక్కడ కండిషన్ ఏందంటే మినిమమ్ 10,00,000 పాలిసీ తీసుకోవాలి. తర్వాత ఎట్ ఎ టైమ్ 3 ఇయర్స్ కనుక మనం పాలిసీ పర్చేజ్ చేస్తే ఈ సూపర్ సెక్యూర్ బెనిఫిట్ ఇస్తారు. సో, దీంతో పాటుగా రిమైనింగ్ బెనిఫిట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. వీటితో పాటుగా మనకు ఇక్కడ టేబుల్ గమనించండి. ఎవ్రీ ఇయర్ మనకు హెల్త్ చెకప్ కోసము ఒక ప్యాకేజ్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ కనుక చూసుకుంటే ఒక 100 రూపీస్ ఒక పర్సన్‌కి అంటే అందరికి కాదు. మొత్తానికి ఒక 25,000 2500 ఇస్తారు. దాంట్లో మనం ఎవరైనా ఒకటి చేపించుకోవచ్చు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా ఈ పాలిసీలో ఫ్యామిలీ అంటే మనకెలా ఇస్తారంటే జనరల్‌గా మనం ఫ్యామిలీ పోర్టర్ అని చెప్పేసి వింటూ ఉంటాం కదా! హెల్త్ ఇన్సూరెన్స్‌లో. అక్కడ ఒక 5,00,000 పాలిసీ తీసుకుంటే అందరూ 5,00,000 షేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక పర్సన్ జాయిన్ అయ్యాడు. ఒక 2,00,000 క్లెయిమ్ చేసుకున్నాడు. అంటే అక్కడ మిగిలింది ఇంకొక 3,00,000 ఉంటుంది. ఇంకో పర్సన్ జాయిన్ అయ్యాడు. ఆ 3,00,000 కవర్ చేసుకున్నాడు. మళ్ళీ ఫస్ట్ పర్సన్‌కి క్లెయిమ్ కోసం కనుక అప్లై చేసుకుంటే ఆల్రెడీ వాళ్ళ పాలిసీ కవరేజ్ అయిపోయి ఉంటుంది. సో, అలా ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఈ పాలిసీలు ఏందంటే ప్రతి ఒక్కరికి ఇండివిడ్యువల్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. 5,00,000 పాలిసీ ఒకటి కాదు. తలా 5,00,000 కవరేజ్ అనేది ఈ పాలిసీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకిక్కడ ఈ ఒపీనియన్ కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. ఏదైనా క్రిటికల్ ఇల్‌నెస్ ఇంకా క్యాన్సర్ అటువంటి పెద్ద పెద్ద డిసీజ్‌లు వచ్చినప్పుడు మనము సెకండ్ ఒపీనియన్ కోసం అక్కడ ఇక్కడ తిరగకుండా వీళ్ళకి కనుక మనం ఇంటిమేట్ చేస్తే వాళ్ళ ఎక్స్‌పర్ట్స్ ద్వారా మనకు సెకండ్ ఒపీనియన్ కూడా చెక్ చేసి మనకు కన్ఫర్మ్ చేస్తారు. మనకున్నటువంటి డిసీజ్ కరెక్టా లేదా? లేదా దానికి ఫర్దర్‌గా ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే గైడెన్స్ కూడా మనకు లభిస్తుంది. సో, ఈ పాలిసీలో ఎటువంటి సబ్ లిమిట్స్ లేవు. 100% మనకు ఎంతైతే ఖర్చవుతుందో ఆ ఖర్చు కవర్ చేస్తుంటారు. జనరల్‌గా హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే హాస్పిటల్‌లో డాక్టర్ ఫీజు, విజిటింగ్ ఫీజు, అనస్థీషియా, బ్లడ్, ఆక్సిజన్, ఐసీ ఇలా డిఫరెంట్ మనం ఏవైతే వాడతామో వాటిని బట్టి డబ్బులిస్తారు. కాకపోతే పాలిసీలో మేము రూమ్ రెంట్‌కి ఇంతే లిమిట్ ఇస్తాం అటువంటి కండిషన్స్ ఉంటాయి జనరల్‌గా అదర్ పాలిసీలో. బట్ ఈ పాలిసీలో ఎటువంటి కండిషన్స్ లేదు. అక్కడ రూమ్ రెంట్ ఎంతైనా కావచ్చు. దాని ప్రకారంగా మీకు బిల్ అనేది ఇస్తారు. తర్వాత ఈ పాలిసీ తీసుకుంటే గనుక మీరు ఆయుష్ ట్రీట్మెంట్ కూడా చేపించుకోవచ్చు. లైక్ ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి ఇటువంటి ట్రీట్మెంట్స్ కూడా మీకు ఎంతైతే కవరేజ్ ఉంటుందో ఆ కవరేజ్ వరకు ఈ ట్రీట్మెంట్స్ కూడా చేపించుకోవచ్చు. ఇవే కాకుండా మనకు హోమ్ కేర్ అండ్ డొమెస్టిలరీ ట్రీట్మెంట్ ఫెసిలిటీ కూడా ఇందులో ఉంది. తర్వాత మనకి
డైలీ క్యాష్ ఫర్ షేర్డ్ రూమ్. ఒకవేళ మీరు ఏ పాలిసీ తీసుకున్నా కానీ, మీరు షేర్డ్ అకామిడేషన్ గనుక వెళ్తే, అలా మీరు షేర్డ్ అకామిడేషన్‌లో మీరు స్టే చేసినందుకు పర్ డే రూ. 800 మీకిస్తారు. అలా ఒక హాస్పిటలైజేషన్‌లో మాక్సిమం రూ. 4800 ఇస్తారు. అలా కాకపోతే మీరు ఒక కండిషన్ ఏందంటే షేర్డ్ అకామిడేషన్‌లో ఉండాలి. మినిమమ్ 48 అవర్స్ కనుక స్టే చేస్తే మీకు ఈ యొక్క క్యాష్ బెనిఫిట్ ఔట్ ఆఫ్ ప్యాకెట్ ఎక్స్‌పెన్సెస్ కింద మీరు వాడుకోవచ్చు. దాని కింద ఇస్తారు. తర్వాత మరి ఆర్గాన్ డోనర్ ఎక్స్‌పెన్సెస్ కూడా ఎంతైతే అవుతాయో అవి కూడా ఈ పాలిసీ అనేది కవర్ చేస్తుంది. మనకు ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసెస్ కూడా మనం వాడుకుంటే గనుక వాటి యొక్క అమౌంట్ కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. రోడ్ అంబులెన్స్ కావచ్చు, ఎయిర్ అంబులెన్స్ కావచ్చు. రోడ్ అంబులెన్స్ అయితే అప్ టు సమ్ అష్యూర్డ్ ఇస్తారు. ఎయిర్ అంబులెన్స్ అయితే మనకు మాక్సిమం 5,00,000 వరకు రావచ్చు. అంటే ఈ ఎయిర్ అంబులెన్స్ కూడా డాక్టర్ మనకు రికమెండ్ చేయాలి. అంటే అక్కడ ట్రీట్మెంట్ ఫెసిలిటీ లేకపోయినా చాలా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు గనుక రికమెండ్ చేస్తే అప్పుడు మనం హెలికాప్టర్ కావచ్చు, ఇటువంటి ఎయిర్ అంబులెన్స్ కూడా మనం వాడుకునే ఫెసిలిటీ ఈ పాలిసీలో ఉంది. ఇవే కాకుండా మనకు యాడ్ ఆన్స్ అంటే కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ కోసం కొన్ని రకాల యాడ్ ఆన్స్ ఉన్నాయి. ఇక్కడ క్రిటికల్ ఇల్నెస్ కోసం అని చెప్పేసి హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ అండ్ అన్‌లిమిటెడ్ రిస్టోర్ ఇండివిడ్యువల్ పర్సనల్ యాక్సిడెంట్ బెనిఫిట్ అని చెప్పేసి ఇలా యాడ్ ఆన్స్ ఉన్నాయి. ఇవి అదనంగా కొంత ప్రీమియం చెల్లించుకుంటే వీటి యొక్క బెనిఫిట్స్ కూడా మనకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్ ఇల్నెస్ గనుక మనం యాడ్ చేసుకుంటే ఒక 10,00,000 లేదా ఒక 1 క్రోర్ గనుక మనం ఒక క్యాన్సర్ వస్తే నాకు కావాలి అని పెట్టుకుంటే మీకు అంటే పాలిసీ తీసుకునేటప్పుడు మీకు ఎటువంటి క్రిటికల్ ఇల్నెస్ ఉండదు. పాలిసీ తీసుకున్న తర్వాత ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మీకు ఆ డిసీజ్ గనుక వస్తే ఇమ్మీడియేట్‌లీగా మీరు ఎంతైతే పాలిసీ కవరేజ్ తీసుకుంటారో అది మీకు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. అలాగని ఈ హాస్పిటల్ క్యాష్ బెనిఫిట్ ఏందంటే మీరు ఎప్పుడైనా హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకునే సిట్యుయేషన్‌లో మీ ఇన్‌కమ్ లాస్ అయితది కాబట్టి, ఆ ఇన్‌కమ్‌ని మనం రిట్రైవ్ చేసుకోవడం కోసం ఈ యాడ్ చేసుకుంటే ఒక రోజుకి 500-10,000 వరకు మనం వచ్చేటువంటి ఆప్షన్ ఉంటుంది. దాని ప్రకారంగా మీరు అడిషనల్‌గా కొంత ప్రీమియం చెల్లిస్తే హాస్పిటల్ డైలీ క్యాష్ బెనిఫిట్ కూడా మనం పొందొచ్చు. ఈ అన్‌లిమిటెడ్ రిస్టోర్డ్ బెనిఫిట్ అనేది కూడా చాలా మంచి ఫీచర్. దీన్ని మనం లాస్ట్ ఎగ్జాంపుల్‌లో మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్తాను. తర్వాత ఇండివిడ్యువల్ పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీ అంటే ఇది డ్యూ టు యాక్సిడెంట్ వల్ల డెత్ అయినప్పుడు కావచ్చు, ఏదైనా టోటల్ డిజబిలిటీ వచ్చినప్పుడు ఈ యొక్క పర్సనల్ యాక్సిడెంట్ బెనిఫిట్ నుంచి దాంట్లో ఉండేటువంటి కవరేజ్ నుంచి మనం కొంత బెనిఫిట్స్ పొందొచ్చు. తర్వాత మనకిక్కడ డిడక్టిబిలిటీ అనేది ఒకటుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీమియం ఎక్కువైపోతుంది అన్నప్పుడు లేదంటే లేదు కొంతవరకు అయ్యేటువంటి ఖర్చులో నేను ముందు కొంత అమౌంట్ నేను పే చేసుకుంటాడానికి మీరు రెడీగా ఉంటే మీరు కట్టే ప్రీమియంలో డిస్కౌంట్ ఇస్తున్నారు. ఒక టేబుల్ గమనించండి. మొదటి 25,000 ఫర్ ఎగ్జాంపుల్ ఒక 38 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఒక 5,00,000 పాలిసీ తీసుకున్నాడు అనుకుంటే ఒక రూ. 10,100 ఖర్చవుతుంది. సో, అలా కాదు నాకు వచ్చే క్లెయిమ్‌లో మొదటి 25,000 నేనే పే చేస్తా అని అన్నప్పుడు మీరు కట్టే ప్రీమియంలో 14% మీకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అలా 10,000 కాస్త మీకు 8,600 చిల్లర అవుతుంది. అలానే నేను మొదటి 50,000 నేను పే చేసుకుంటా అంటే వాళ్ళు ఇంకా తగ్గిస్తున్నారు 27%. సో, ఇలా మనం తీసుకునే కవరేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎప్పుడైనా క్లెయిమ్ వచ్చినప్పుడు ఫస్ట్ అయ్యేటువంటి ఖర్చు అంటే మొదటి 25,000 నుంచి దగ్గర దగ్గర 5,00,000 వరకు ఉంది. మన యొక్క కెపాసిటీని బట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటే మనం కట్టే ప్రీమియం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ మనకు లాయల్టీ డిస్కౌంట్ అని చెప్పేసి ఒకటి ఉంది స్పెషల్‌గా. మీరు హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోలో గనుక ఏదైనా మోటార్ ఇన్సూరెన్స్ గనుక తీసుకొనుంటే, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకునేటప్పుడు మీకు 2.5% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది మీరు కట్టే ప్రీమియం మీద. అలాగే ఫ్యామిలీ డిస్కౌంట్ నేను చెప్పాను కదా! ఫ్యామిలీ అంటే ఇందులో అందరికీ కలిపి ఒకే కవరేజ్ ఉండదు. అందరికీ ఇండివిడ్యువల్ కవరేజ్ ఇస్తారు. కాకపోతే అలా తీసుకున్నందుకు ఫ్యామిలీలాగా మీకు అడిషనల్‌గా పర్ పర్సన్‌కి 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత లాంగ్ టర్మ్ డిస్కౌంట్ అంటే ఎట్ ఏ టైమ్ మీరు 1 లేదా 2, 3 సంవత్సరాల పాలిసీ కనుక తీసుకుంటే ఎట్ ఏ టైమ్ మీరు 2 ఇయర్స్ పాలిసీ తీసుకుంటే మీరు కట్టే ప్రీమియం మీద 7.5% డిస్కౌంట్ వస్తుంది. లేదా ఎట్ ఏ టైమ్ 3 ఇయర్స్ గనుక మీరు పాలిసీ తీసుకుంటే 10% డిస్కౌంట్ వస్తుంది. సో, బేసిక్‌గా ఇవి అండి ఈ పాలిసీలో ఉన్నటువంటి ఫీచర్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్లెయిమ్ వచ్చినప్పుడు ఎలా ఈ ఫీచర్స్ అన్నీ మనకు ఉపయోగపడతాయి అనేది. సో, ఒక 30 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక 5,00,000 పాలిసీ తీసుకున్నాడు. అతను ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఒక రూ. 10,970 చెల్లించాడు ఇంక్లూడింగ్ జీఎస్టీతో. అలానే ఎటువంటి క్లెయిమ్ రాలేదు ఫస్ట్ ఇయర్‌లో. సెకండ్ ఇయర్ ప్రీమియం చెల్లించాడు. అనుకోకుండా అతనికి ఒక క్లెయిమ్ రావడం జరిగింది. ఆ క్లెయిమ్‌లో అతనికి ఒక రూ. 3,00,000 ఖర్చవుతుంది. మరి ఇక్కడ మనకు అతనికి బేసిక్ సమ్ అష్యూర్డ్ 5,00,000 ప్లస్ సెక్యూర్ బెనిఫిట్ కింద ఒక 5,00,000 యాడ్ అవుతుంది. తర్వాత ప్లస్ బెనిఫిట్ అంటే 1 ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి దానికి ప్లస్ బెనిఫిట్ అనేది ఒక 50% వచ్చింది. 2,50,000 తర్వాత రిస్టోర్ బెనిఫిట్ అనేది ఇంకా ఇప్పుడే యాక్టివ్ కాదు. మరి ఈ కేస్‌లో చూసుకుంటే అతనికి రూ. 12,50,000 కవరేజ్ అమౌంట్ అనేది ఉంది. బట్ ఇక్కడ ఇతనికి అయింది జస్ట్ ఒక రూ. 3,00,000 కాబట్టి ఏదైతే బేసిక్ సమ్ అష్యూర్డ్ ఉంటుందో అందులో నుంచి తీసి రూ. 3,00,000 కట్ చేస్తారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక యాక్సిడెంట్ అయిందనుకుందాం. అప్పుడు ఒక 15,00,000 క్లెయిమ్ వర్త్ ట్రీట్మెంట్ కావాల్సొచ్చిందనుకో. మరి అప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ మనకు 12,00,000 కవరేజే 3,00,000 అయిపోయింది. చూస్తే గనుక మనకున్నటువంటి కవరేజ్ కాస్త చూస్తే కేవలం 9,50,000 ఉంది. కానీ ఇక్కడ క్లెయిమ్ అనేది 14,00,000 అవుతుంది. మరి ఈ కేస్‌లో ఏం చేస్తారు అంటే, ఇక్కడ మనకు రీస్టోర్ బెనిఫిట్ అనేది స్టార్ట్ అవుతది. ఈ రీస్టోర్ బెనిఫిట్ మనకు ముందుగా ఇక్కడ ఎట్లా ఇచ్చారు మనకి ఏదైతే మనం క్లెయిమ్ చేసుకున్నామో బేసిక్ సమ్ అష్యూర్డ్ ఉంది గదా! అందులో నుంచి 3,00,000 పోయింది కాబట్టి ఈ 3,00,000ని మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తారు. దాన్ని రీస్టోర్ అంటారు. ఇక్కడ క్లియర్‌గా చూడండి. ఎప్పుడైతే మనం బేసిక్ సమ్ అష్యూర్డ్ వాడుకుంటామో, ఆ బేసిక్ సమ్ అష్యూర్డ్ అయిపోతది గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3,00,000 వాడుకున్నాడు.
నెక్స్ట్ టైమ్ క్లెయిమ్ వస్తే ఎంతైతే వాడుకున్నారో దాన్ని ఇక్కడ రీస్టోర్ చేస్తారు. దానివల్ల ఇతని పాలిసీ మళ్ళీ 1,50,000 అయింది. కాకపోతే ఇంకా 14,00,000 అవుతుంది. మరి ఏంటి పరిస్థితి అంటే మిగిలిన డబ్బులు మనం చెల్లించుకోవాల్సిందే. సో, ఇలా ఒక ఇయర్ అంటే ఒక ఇయర్‌లో మీరు ఎన్ని క్లెయిమ్స్ అయినా చేసుకోవచ్చు. ఇది రెండో క్లెయిమ్. అదే మూడో క్లెయిమ్ వచ్చింది. ఇక్కడ చూస్తే గనుక 3,00,000 క్లెయిమ్ అవుతుంది. బట్ ఇతనికి బేసిక్ సమ్ అష్యూర్డ్ కంప్లీట్ అయింది. సెక్యూర్డ్ బెనిఫిట్ కంప్లీట్ అయింది. ప్రొడక్ట్ బెనిఫిట్ కంప్లీట్ అయింది. ప్రొడక్ట్ బెనిఫిట్ పెరుగుతది. ఎప్పుడు మీరు మళ్ళీ ప్రీమియం కట్టినప్పుడు. దాని రెండో సంవత్సరంలోనే మళ్ళీ క్లెయిమ్ వచ్చింది. ఇలా వస్తదని కాదు. ఇలా వస్తే ఎలా పనిచేస్తదనేది మనం అర్థం చేసుకోవడం కోసం. మరి ఈ కేసులో మరి ఇక్కడ 3,00,000 అవుతుంది. ఇక రీస్టోర్ బెనిఫిట్ అనేది పనిచేస్తుంది. రీస్టోర్ బెనిఫిట్ మీ యొక్క బేసిక్ సమ్ అష్యూర్డ్ అయిపోయేంత వరకు పనిచేస్తుంది. ఇక్కడ 3,00,000 అయిపోయింది. మళ్ళీ మనకు లాస్ట్ టైమ్ ఎంత తీసుకున్నాం? సెకండ్ క్లెయిమ్‌లో 2,00,000 తీసుకున్నాం కాబట్టి మూడో క్లెయిమ్‌లో మళ్ళీ 2,00,000 యాడ్ అయిపోతుంది. సో, ఇక్కడ మనకు మిగిలిన 1,00,000 రూపీస్ మనం పే చేసుకోవాలి. అదే నాలుగో క్లెయిమ్ వచ్చింది అన్నప్పుడు అతనికి ఇక్కడ బేసిక్ కవర్డ్, సూపర్ సెక్యూర్డ్ బెనిఫిట్, ప్లస్ బెనిఫిట్, రిస్టోర్డ్ బెనిఫిట్ అన్నీ అయిపోయినాయి కాబట్టి నాలుగో క్లెయిమ్‌లో రూ. 1,00,000 అయింది. ఆ రూ. 1,00,000 అతనే పే చేసుకోవాలి. అంటే ఒకటే ఇయర్‌లో ఇన్ని సార్లు జరిగింది కాబట్టి. అదే ఇలా కాకుండా మళ్ళీ మీరు మూడో సంవత్సరం ప్రీమియం చెల్లించారు. మళ్ళీ మూడో సంవత్సరం నుంచి ఫ్రెష్‌గా మీకు మీ యొక్క నో క్లెయిమ్ బోనస్ యాడ్ అవుతుంది. అంటే ప్లస్ బెనిఫిట్ యాడ్ అవుతుంది. సెక్యూర్ బెనిఫిట్ యాడ్ అవుతుంది. బేసిక్ కవరేజ్ కూడా యాడ్ అయిపోతుంది. మళ్ళీ మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఈ కేసులో చూసుకుంటే అతను 2 ఇయర్స్ కలిపి ఒక 21,948 రూపీస్ చెల్లించాడు. మాక్సిమం ఇతను ఒక ఇయర్‌లో 17.5 లాక్స్ బెనిఫిట్ అనేది పొందారు. సో, మనం ఆ రకంగా ప్రీమియమ్స్ పెట్టుకుంటే అంతవరకు హెల్త్ ఖర్చులు పొందే అవకాశం మనకు ఇస్తున్నారు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారు. సో, ఒకవేళ మరి ఇతనికి మరి నాలుగో క్లెయిమ్ చూసుకుంటే 00 అయిపోయింది. ఇలా కాకుండా మనకు ఒక యాడ్ ఆన్ ఉంది. అన్‌లిమిటెడ్ రీస్టోర్ యాడ్ ఆన్ అనేది మనం యాడ్ చేసుకుంటే దీనికి అనుగుణంగా ఒక 55 రూపీస్ ఎక్కువ అవుతుందంతే. ఇది గనుక పెట్టి యాడ్ చేసుకుంటే ఎప్పుడైతే మనకు బేసిక్ సమ్ అష్యూర్డ్ మీద రీస్టోర్ బెనిఫిట్, ఆటోమేటిక్ రీస్టోర్ బెనిఫిట్ కంప్లీట్ అయితుందో అప్పుడు నెక్స్ట్ టైమ్ నుంచి మనకు ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ క్లెయిమ్ ఎంతైనా సరే 5 లాక్స్ యాడ్ చేస్తారు. అక్కడ ఆ ట్రీట్మెంట్‌కి ఎంతైతుందో అది మనకు పే చేస్తారు. సో, ఈ కేసులో అతనికి ఆటో అన్‌లిమిటెడ్ రీస్టోర్ యాడ్ ఆన్ మనకు యాడ్ చేసుకున్నాడు కాబట్టి ఫోర్త్ క్లెయిమ్‌లో కూడా మళ్ళీ 5 లాక్స్ యాడ్ అయిపోతుంది. అతనికి ఉన్నటువంటి 1 లాక్ అమౌంట్ కంపెనీ పే చేస్తుంది. తర్వాత ఇలా మళ్ళీ ఫిఫ్త్ క్లెయిమ్ వచ్చినా కూడా సరే ఆటోమేటిక్ అన్‌లిమిటెడ్ రీస్టోర్ అనేది యాక్టివ్ అయిపోయి దాని నుంచి డబ్బులనేది ఇస్తారు. ఇలా ఎన్ నంబర్ ఆఫ్ టైమ్‌లో ఒక ఇయర్‌లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు సెకండ్ ఇయర్ టైమ్ అయిపోయింది. రిన్యూవల్ వచ్చిందంటే మళ్ళీ రిన్యూవల్ పే చేసుకుంటే ఇదే ప్రాసెస్‌లో కంటిన్యూ అవుతుంది. ఓకేనా? మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నా యొక్క వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. దీన్ని కాంటాక్ట్ చేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు పాలిసీ పర్చేస్ కావాలన్నా, ప్రీమియం డీటెయిల్స్ కావాలన్నా ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. మీకు ఇండివిడ్యువల్ అయితే మీ ఏజ్, మీకు ఎంత పాలిసీ కావాలో చెప్పండి. ఏదైనా హెల్త్ సమస్యలు ఉంటే అది కూడా చెప్పండి. లేదా ఫ్యామిలీ అయితే ఎంత మెంబర్స్ ఉంటున్నారో వాళ్ళ యొక్క ఏజ్ వరుసగా ఇవ్వండి. నేను ఎంత పాలిసీ కావాలని చెప్తే నేను మీకు వాటి యొక్క ప్రీమియమ్స్ ఎంత అవుతుందనేది చెప్తాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. గుడ్ బై.